శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పేడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట. ఇది శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది. లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది అంత చాలా మంచిది అని అయితే చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది. అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ, కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ, కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే
2 గ్రహాల ఉనికి చాలా బాగుంది. వీరికి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలియజెప్పాల్సి ఉంది. ఏలినాటి శని జరుగుతోంది, గురుబలం లేదు. శని గారు కూడా వచ్చి రాశిలోనే కూర్చున్నారు. వ్యయ స్థానంలో రాహు ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యతిరేకతలే. శుక్రాచార్యుల వారి బలం లేదు, రవి బుధుల బలం లేదు, చంద్రుడి బలం కనిపిస్తూ ఉంది లాభస్థానంలో, కుజకేతువుల బలం కనిపిస్తూ ఉంది షష్ఠ స్థానంలో. ఇక మిగతా గ్రహాల యొక్క బలాలు 0, అస్సలు లేవు. ఏం చెయ్యాలి మరి? ఇలాంటి పరిస్థితి చాలా కాలంగా వస్తూనే ఉంది. ఒక ఉద్యోగ జీవితం బాగుండడమో లేదా ఒక లాభస్థానం బాగుండడమో జరుగుతూ ఉంది. ఇప్పుడు కేతువు మారిన దగ్గర నుంచి షష్ఠ స్థానం కొంచెం పరిపుష్టి చెందుతోంది. ఇన్ని గ్రహాల వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా తల్లడిల్లిపోతారు. ఎలా మనుగడ ఎలా జరగాలి? కేవలం డబ్బు వస్తే సరిపోతుందా? అంత అనుకూలంగా పూర్తిగా డబ్బు వస్తుందా? అంత డబ్బు వచ్చేటంత గ్రహస్థితులు ఉన్నాయా? పరిస్థితులన్నీ తమ అదుపులో ఉంచుకునేటంతగా ఆర్థిక పరిపుష్టి కలుగుతోందా అంటే అంత లేదు. మరి ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఏదో ఒక రాశికి వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రాశికి ఏ గ్రహము బాగుండని విధంగా ఉంటుంది. ఇంకా మీనరాశికి 2 గ్రహాలైనా బాగున్నాయి. అయితే దైవనామస్మరణ చెయ్యాలి. పరిహారాలు ఎలాంటివి చేసుకోవాలి అనేది చెప్తున్నానండి. దైవనామస్మరణ చెయ్యాలి. నిరంతర దైవనామస్మరణ ఎంతగా కాపాడుతుంది మనిషిని అంటే దానికి మన తులసీదాస్ గారే నిర్వచనం చెప్పుకోవాలంటే. నిరంతరం దైవనామస్మరణ చెయ్యండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. వారు ఏదో రూపంలో మిమ్మల్ని వచ్చి కాపాడుతారు. అలాగే చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. ఒక యాగం చెయ్యగలరా? అంత స్తోమత ఉంటే నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. లేదండి మాకు అంత స్తోమత లేదండి, ఏదైనా దానం చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. కొంచెం కొంచెం తీసుకోండి, ఎక్కువ ఒక్కర్లేదు. దానం చెయ్యండి. లేదా నల్ల వస్త్రాలు దానం చెయ్యండి ఎవరికన్నా. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. దుర్గ పూజ చేసుకోండి. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి. నదీ స్నానం చెయ్యండి. దగ్గరలో ఉన్నట్టయితే, ఎక్కడో దూరంగా ఉన్నట్టయితే నదీ స్నానం చేయమన్నారు కదా అని అంత దూరం వెళ్ళొద్దు. మీకు దగ్గరలో నదులు ఉన్నట్టయితే లేదా నదీ పాయలు ఏమన్నా ఊర్లో ప్రవహిస్తూ ఉన్నట్టయితే, ఊరి చివర్లో ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వెళ్ళండి. చక్కగా నదీ స్నానం చెయ్యండి. భగవంతుణ్ణి అర్చించుకోండి. నదుల దగ్గర తప్పనిసరిగా గుడి ఉంటుంది. ఆలయానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోండి. ఏ ఆలయమైనా పర్వాలా. నవగ్రహాలకి ప్రదక్షిణాలు చెయ్యండి. ఏ ఆలయంలో ఉన్న నవగ్రహాలైనా పర్వాలా. నవగ్రహాలంటే నవగ్రహాలంతే. ఇన్ని రకాల పరిహారాలు ఉన్నాయి మనకి. ఏదో ఒకటి చేసుకోండి. లేదా 2, 3 మీ శక్తి అనుసారం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ధనము మటుకు బాగా వస్తుంది మీకు. కుజకేతువుల యొక్క కలయిక ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉందో ఖచ్చితంగా ధనం వస్తుంది. అలాగే లాభస్థానంలో చంద్రుడు ఉన్నారో ఖచ్చితంగా ధనం వస్తుంది. ధనం వచ్చినంత మాత్రాన సరిపోదు. అది ఆర్థిక అవసరాలు కొన్ని తీరుస్తుంది కాబట్టి మనకి కొంచెం మానసికమైన దృఢత్వం ఉంటుంది. కానీ మిగతా అన్ని రకాల పరిస్థితులు కూడా బాగుండాలి. కుటుంబం బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, మాతృవర్గం బాగుండాలి, సంతానం బాగుండాలి, రుణ బాధల నుంచి విముక్తి కలగాలి, భార్యాభర్తల అన్యోన్యత ఉండాలి, కుటుంబం బాగుండాలి. ఇలాగా అన్ని విధాలా బాగుంటేనే మనిషి బాగుంటాడు. ఇక్కడ కొన్ని విధాల కొరవడుతోంది కాబట్టి పరిహారాలు చెయ్యండి. ఆర్థిక పరిస్థితి కొంచెంలో కొంచెం బాగుంది కాబట్టి దానికి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర రవుల యొక్క పరిస్థితి అంత గొప్పగా లేదు కాబట్టి ఇక వాటి గురించి ఎక్కువగా ఏదో వారాంతంలో మనకి బాగుంటుందిలే అనేటటువంటి ఆశ పెట్టుకోకండి. సంతాన రీత్యా మటుకు వారాంతంలో కొంచెం సంతృప్తి కలిగేటటువంటి అంశాలు ఉంటాయి. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ అన్ని డివిజన్స్లోనూ ఓర్పు కలిగి ఉండండి. కృషి చేస్తూ వెళ్ళండి. మీకు మరింతగా జీవితం శోభిస్తుంది. భగవత్ ఆరాధన చేయడం మానవద్దు. భగవన్ నామాన్ని కీర్తించడం ఆపవద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.